జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి గురు పాదుకాభ్యాం నమః. శ్రీరామకృష్ణ గురు పాదుకాభ్యాం నమః. ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. క్రిందటి భాగములో భగవానుడు మనకి ధ్యాన పద్ధతిని తెలియచేస్తున్నారు. మరి కొంతవరకు మనం వివరించుకున్నాం, కానీ మరికొంత దాన్ని మనము ఇక్కడ విచారణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన చెప్తారు, సమంకాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం తిసచ్చా నవలోకయన్ అన్నారు. ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనస్సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసిత మత్పరః అన్నారు. అంటే సమంకాయ శిరోగ్రీవం అంటే చెప్పుకున్నాం, ఈ యొక్క శరీరమును, మెడని, తలని ఒకే కోణములో అంటే ఒక నిట్టారుగా ఒక సరళరేఖ వలె ఉంచాలి అన్నారు. దానివల్లే ఈ ధ్యానములో మనకు ఉన్నతమైన స్థితి ఏర్పడుతుంది అన్నారు. ఇందుకీ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మిగతా అన్ని రకాల ప్రాణికోట్ల యొక్క వెన్నెముక కూడా భూమికి సమాంతరంగా ఉందండి. వాటికి మనకి ఉన్న వ్యత్యాసం కూడా ఇక్కడ గమనించాలి. 4 కాళ్ళు అంటే 2 కాళ్ళు 2 చేతులున్న జంతువులు కూడా వెన్నెముక భూమి సమాంతరంగా పడిపోవడం వల్ల వాటికి 4 కాళ్ళు వచ్చాయట. చూడండి, గోవు, ఇతర లేకపోతే ఇంకా ఎద్దులు, కోతులు, ఈ రకరకాలుగా 4 కాళ్ళు జంతువులన్నిటికీ కూడా వాస్తవానికి ముందు 2 కాళ్ళు చేతులు, వెనుక 2 కాళ్ళు కాళ్ళుగా ఉండేవట. కానీ మరి ఇప్పుడు 4 కాళ్ళు జంతువులు ఎందుకు అయిపోయినాయి అంటే అవి 2 చేతుల్ని కూడా భూమి మీదకి ఆనించుకుని నడుస్తున్నాయి. ఎందుకు అలా నడవాల్సి వచ్చింది వాటికి అంటే వాటి వెన్నెముకుంది, అది అడ్డముగా ఉంది, భూమికి సమాంతరంగా ఉంది. అలా ఉండడం వల్ల తప్పకుండా అవి 2 ముందు ఉండేటువంటి ఆ చేతులు 2 కూడా ముందుకు ఆంచుకుని నడుస్తున్నాయి. క్రమేపీ అవి 4 కాళ్ళు జంతువులుగా అయిపోయినాయి. కానీ ఒక మనిషి మాత్రము 2 కాళ్ళతోటి నడుస్తూ 2 కాళ్ళని అంటే ముందు కాళ్ళగా ఉపయోగించే వాటిని 2 చేతులుగా ఉపయోగించుకుంటున్నాం మనం. ఎందువల్ల మనం ఇలా ఉండగలుగుతున్నామంటే మన వెన్నెముక నిటారుగా ఉంది. అది ఒక మానవుడికే కల్పించాడు పరమాత్మ. దాంట్లో ఏదో ఒక ముఖ్య ఉద్దేశ్యం ఉంది. మరి మానవ జన్మ గొప్పతనం కూడా దీనిలోనే ఆధారపడి ఉండొచ్చు. ఎందుకంటే ఆ విధంగా వెన్నెముక నిటారుగా ఉండడం వల్లే మనము ఈ యొక్క సుషుమ్న ద్వారా పరమాత్మ యొక్క అనుభవాన్ని పొందేటువంటి అవకాశాన్ని పరమాత్మ మనకు కల్పించాడు. దాన్ని మనం సద్వినియోగం చేసుకోగలిగి ఉండాలి. భూమికి సమాంతరంగా వెన్నెముక ఉంటే కనుక భూమి యొక్క ఆకర్షణ వల్ల శక్తి కోల్పోయి అవి నిర్వీర్యమవుతున్నాయి. కానీ ఎప్పుడైతే వెన్నెముక నిటారుగా ఉందో ఆ శక్తిని మనము జాగృతి చేసుకుని పరమాత్మ కొరకు పరమాత్మ కొరకు దాన్ని మనలోనే మనం దాన్ని నడిపించుకోగలిగి ఉండాలి. ఆ విధానంలో కూడా ఈ యొక్క మూడింటిని కూడా ఒకే రేఖ మీద ఉండేటట్టుగా భగవానుడు కూర్చోమని చెబుతూ దృష్టిని ఆ విధంగా నాసికాగ్ర భాగంలో పెడుతూ ఎటు చెదరనీయకుండా ఆ భ్రూమధ్యమునందే దృష్టిని నిలిపి అంతర్ముఖ దృష్టి కలిగినటువంటి వాడై ఉండాలి. చూపుల్ని ఎట్లు చెదరనివ్వకూడదు. స్థిమితమైనటువంటి చిత్తము కలిగిన వాడై ఉండాలి. కళ్ళకేమో రప్పిచ్చాడు, ఆ విధంగానే వెన్నుపూస నిటారుగా పెట్టాడు. ఒక విధంగా ఏ అవయవానికి లేనటువంటి సదుపాయాన్ని కంటికి కలగజేశాడు అంటే అక్కడ కూడా ఏదో ఉద్దేశం ఉంది పరమాత్మది. పరమాత్మ యొక్క అనుభూతిని పొందడములు ఈ నేత్రముల యొక్క దృష్టి ఒక అంతర్ముఖత్వాన్ని పొందడానికి అనుగుణంగా అంటే అవి భౌతికము బహిర్గతమైపోయి బహిర్ముఖమైపోయి అన్నిటి యందు కూడా అవి ఎప్పుడూ కూడా ఆసక్తిని పెంపొందించుకోకుండా ధ్యానం చేసుకునేటప్పుడు తలుపుల వలె ఉపయోగించడం కోసమే మనకి రెప్పలిచ్చాడేమో పరమాత్మ. వాటిని మనం వినియోగించుకోగలిగి ఉండాలి. ఆ విధముగా అంతర్ముఖ దృష్టి కలిగి నాసికాగ్ర భాగంలో దృష్టిని నిలుపుతూ మనసులో స్థిమితమైనటువంటి చిత్తము కలిగినటువంటి వాడే, ఏ విధమైన కలతలు లేనటువంటి వాడే, భయరహితుడై అన్నారు. ఇక్కడ ధ్యానం చేసేవాడికి ఇంకొకటి ఏంటంటే అభయం అనే సుగుణం ఉండాలి. భయం ఉండకూడదు. దేనికి భయపడవలసిన అవసరమే లేదు. ఎందుకు భయపడాలి, దేనికి భయపడాలి అంటే ఇంకా ఏదో ఉంది అనుకుంటే అన్ని భయాలు వస్తాయి తప్ప ఉన్నది ఒకటే దైవము తప్ప అన్యం బెరుంగా పరమాత్మ యొక్క స్థితి గొప్పది అనేటువంటి నిశ్చయం ఎవరికి కలుగుతుందో
వారు దేనికి భయపడవలసినటువంటి అవసరం లేదు. అట్టి ప్రయత్నములోనే ఉండాలి. ఆ విధముగా ధ్యానాభ్యాసి కూడా భయము లేనటువంటి వాడే నిశ్చింతగా అభ్యాసం చేస్తూ ఉండాలి. ఏ విధంగానూ కూడా చెలించకూడదు. ఏ అనుభవాలు వచ్చినా చెలించకూడదు. లోపల వచ్చే వాటికి చెలించకూడదు, బయట కలిగే వాటికి చెలించకూడదు. అలాగ తన అభ్యాసాన్ని తాను చేస్తూ భయరహితుడై బ్రహ్మచర్య దీక్షాబద్ధుడై ఉండాలి అన్నారు. ధ్యానాభ్యాసికి ఇంకొక నియమం చెప్పారు. ఈ నియమాన్ని చాలా చోట్ల చెప్తారు. కనుక బ్రహ్మచర్య దీక్ష అంటే బ్రహ్మమునందు చరించుటే బ్రహ్మచర్య దీక్ష అని చెబుతారు. ఎందుకంటే మనస్సుని ఎల్లప్పుడూ కూడా బ్రహ్మమునందు కూడి ఉండడమే బ్రహ్మచర్య దీక్ష అన్నారు. అయినప్పటికీ కూడా దేహరీత్యా కూడా ఎవరి విధానములో వాళ్ళు ఈ బ్రహ్మచర్య దీక్షను అనుష్ఠానంలో ఉంచుకోవలసింది. పరమాత్మ సాధకుడుగా ఉన్నటువంటి వాడు తన శక్తిని జాగృతం చేసుకోగలిగిన వాడి ఉండాలి. దాన్ని విచ్ఛిన్నంగా అంటే విచ్చలవిడిగా ఆ శక్తిని ఖర్చు పెట్టకూడదు. రకరకాలుగా ఈ యొక్క దీక్షాబద్ధుడై ఉండడం వల్ల తన లోపలి శక్తి ఎంతో జాగృతమవుతుంది. ఇది సాధకుడికి ఎరుకయ్యే ఉంటుంది. కనుక ఆ విధముగా దేహపరంగా కూడా బ్రహ్మచర్య దీక్షాపరుడై ఉండాలి. పరమాత్మ కొరకు వినియోగించుకోవాల్సినటువంటి శక్తిని మరి అల్ప సుఖముల కొరకు, అల్పమైనటువంటి ఈ చాలా తుచ్చమైనటువంటి విషయాల కొరకు వాటిని వినియోగిస్తే, దాన్ని ఖర్చు పెట్టేస్తే మరి మనం పరమాత్మని యొక్క స్థితిని పొందడానికి, అనుభవాన్ని పొందడానికి ఎంతో వెనుకడుగు వేసిన వాళ్ళం అవుతాం. కనుక అవసరార్థము అంటే ఇక్కడ భౌతికములో మరి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు, ఇక్కడ ధర్మాలకి ఎంత విలువ ఇవ్వాలో అంత విలువిస్తూ అంతవరకే జీవనాన్ని మనము గడుపుతూ, గృహస్థాశ్రమంగా ఉండేటువంటి వాడు గృహస్థ ధర్మములో ఎంతవరకు ఎలా ఉండాలో అలా జీవిస్తూ నియమపూర్వకమైన జీవనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఎక్కడా కూడా దేనికి కూడా ఏ యొక్క ఇబ్బందులు లేకుండా జీవనాన్ని అటు ఆధ్యాత్మికంగాను ఇక్కడ వ్యవహారికంగా మన ధర్మాన్ని నిర్వహించుకోవడానికి ఏమేమి ఎంత సమయం ఎలా కేటాయించుకోవాలి, ఎలా ఉండాలి అనే విధంగా మనము ఏర్పాటు చేసుకుని అసలైనది ఏదైతే ఉందో దాన్ని మరువకూడదు. దాన్ని విడిచి దీనికి వ్యసనపరుడుగా మారిపోకూడదు. కనుక పరమాత్మ అనుభూతి కొరకు ఉపయోగించుకోవాల్సినటువంటి శక్తిని మనము అలా విచ్చలవిడితనంగా దాన్ని నిరుపయోగం చేసుకోకూడదు. ఆ విధంగా దాన్ని జాగృతం చేసుకోవాలి. కనుకనే బ్రహ్మచర్య దీక్ష అనేది తప్పకుండా ఉండాలని అన్ని రకాలైనటువంటి దీక్షల్లోనూ కూడా దీన్ని జత చేస్తూ ఉంటారు. ఈరోజు చూడండి, ఒక అయ్యప్ప స్వామి దీక్ష లేదా గోవింద దీక్ష, ఇలా బయట కూడా దీక్షలు తీసుకుంటున్నటువంటి వారికి కూడా ఒక నియమం ఏమిటంటే బ్రహ్మచర్య దీక్ష అనేది ఆచరించాలని చెప్తారు. ఎందుకంటే ఆ యొక్క దీక్ష యొక్క పవిత్రతను కాపాడడంలో ఇది ముఖ్యమైనటువంటి అంగమయ్యింది. కావున దాన్ని కూడా ఆచరణలో పెట్టుకుంటూ ఉండాలి. ఈ బ్రహ్మచర్య దీక్షాబద్ధుడైనటువంటి యోగి ధ్యానాభ్యాసం చేస్తున్నప్పుడు ఏ విధంగా ఉండాలంటే నన్నే గతిగా పతిగా తలించి యోగానుష్ఠానమును చేయాలన్నాడు. అంటే భావన కూడా ఉండాలి. దృష్టి చెప్పుకున్నామండి, దేహమును ఎలా నిలబెట్టాలో చెప్పారు, దృష్టి ఎక్కడ పెట్టాలో చెప్పారు. అలాగే శక్తిని ఎలా జాగృతం చేసుకోవాలో కూడా చెప్పారు. ఆ శక్తిని మనం ఎలా అంటే ఈ శ్వాస రూపంగా చలనమైపోతున్నటువంటి ఈ శక్తిని అంతటినీ కూడా ఏకము చేసుకొని జాగృతి చేసుకోవాలి. దానికి ఈ బ్రహ్మచర్యాది నియమాలు కలిగి ఉండాలి అనేది కూడా చెప్పారు. కానీ మరి అలా నిలపాలి అంటే మనసుకి భావన కూడా ఉండాలండి. మనసుకి భావన ఎలా ఉండాలి అంటే లోపల జ్ఞానముతో కూడినటువంటి, ఎందుకంటే ధ్యానము చేసేదే మనస్సు, ధ్యానము చేసేదే జీవుడు, జీవుడే మనస్సు. ఈ మనస్సు తన్ని తాను అర్పించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆ పరమాత్మని ధ్యాసలో ఆ పరమాత్మని ధ్యానం చేస్తూ పరమాత్మని పరమ గతిగా పతిగా తలంచి తాను ఎవరి కోసమైతే ఇంతటి ప్రయత్నము చేస్తుందో ఈ జీవుడు, ఈ అన్నింటి నుంచి కూడా తన శక్తిని లోపలికి తెచ్చుకుని ఏకం చేసి ఇంత ప్రయత్నపరుడై ఉన్నాడో ఆ జీవుడికి భావన స్థిరం కావాలి. ఆ భావన ఏంటంటే తాను ఎవరి కోసమైతే ఇంత ప్రయత్నం చేసి ధ్యానిస్తున్నాడో ఆ పరమాత్మయే గతి,
పతి, నాకు సర్వము భగవంతుడి పరమాత్మే కనుక నేను అది పొందుడు తప్ప నాకు ఇంకా వేరొక లక్ష్యమే లేదు అనేటువంటి భావన సుస్థిరంగా మనం దాన్ని నిలుపుకోవాలి. ఆ భావాన్ని ఇంకా 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 పదిలిపరుచుకోవాలి. పదిలిపరుచుకుని అన్యదా శరణము నాస్తి త్వమేవ శరణం అన్నట్టుగా ఆ పరమాత్మ యొక్క భావమును మనము ఇంకా ఇంకా ఇనుముడింప చేసుకుంటూ దగ్గరవుతూ, భావన ఎంత దగ్గరైతే పరమాత్మ అంత దగ్గరవుతూ ఉంటారు. భావమేనండి అడ్డు. దేవుడు ఎక్కడో ఉన్నాడు అంటే చాలా దూరంగా ఉంటాడు. దేవుడు ఇక్కడే ఉన్నాడంటే చాలా దగ్గరవుతాడు. నాలో నేనై ఉన్నాను దేవుడు అనుకుంటే నువ్వయ్యే ఉన్నావు. కనుక భగవంతుడు నువ్వు ఎంత అత్తుకుంటావో, ఎలా అత్తుకోవాలి అంటే భావనతో అత్తుకుంటావో, నువ్వు ఎంత గట్టిగా అత్తుకోగలుగుతావో అంత దగ్గరైపోతాడు పరమాత్మ. నీ భావనతో పరమాత్మని ఎంత దూరం చేస్తావో అంత దూరానే ఉంటాడు. కనుక నీ చేతుల్లోనే ఉంది పరమాత్మని పొందడం అనేది, నీ భావనలోనే ఉంది. అందుకే భావశుద్ధియే మోక్షం అన్నారు. ఈ భావాన్ని నువ్వు ఇంకా ఎంత ఎంత మధురం చేసుకుంటావో, దాంట్లో ఉండేటువంటిది ఉండకూడదంతా కూడా రహితం చేస్తూ దాన్ని ప్రేమమయంగా చేసేస్తావో, ఆ భావాన్ని ప్రియత్వ భావనతో నింపేస్తావో. ఎప్పుడూ కూడా మనకి ఎవరి ఎందైతే ప్రియత్వం ఉంటుందో, ప్రేమ ఉంటుందో, వారి యొక్క ఆ యొక్క స్పర్శానందం, ఆ ఆనందం కోసం ఆ మనసు ఆతృత పడిపోతూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఆ అనుభూతిని పొందుతున్నా తనకి ఇష్టమైనటువంటి, తనకి చాలా ప్రియమైనటువంటి తన బిడ్డ కానీ వేరే ఎక్కడి నుంచో దూరాన్ని నుంచి వస్తే ఆ తల్లి ఆ బిడ్డని ఎలా హత్తుకుంటుందో, ఆనందాన్ని పొందాలని ఆ మనసు ఎంత ఆతృత పడుతుందో, అంతకంటే కూడా ఎన్నో రెట్లు ఎక్కువ పరమాత్మని ఆలింగనం చేసుకోవాలని, అనుభూతిని ఆ స్పర్శని అనుభవించాలని ఆ మనస్సుకి తహతహలు ఉండాలి. ఆ తహతహల్లోంచి, ఆ ప్రేమ భావంలోంచి ఆ తహతహలు పుడతాయి. అందుకే పరమాత్మేందు ప్రియత్వ భావన ఉండాలి. ఎప్పుడెప్పుడా నన్ను నేను అర్పించుకుందును అని తనకి తానే ఎప్పుడు కూడా దాసోహమైపోతూ. కనుక ఇక్కడ అంటారు అద్వైతం అద్వైతం అద్వైతం. ఎక్కడ అద్వైతం? ఎప్పుడు ఇక్కడ కూడా రెండు ఉండనే ఉన్నాయి. ఆ ధ్యానాభ్యాసములో కూడా ఆ దేవుడు ఉన్నాడు, జీవుడు ఉన్నాడు. ఈ జీవుడు ఆ దేవుడు కోసం అలాగా ఆతృత పడుతూ ఉంటాడు, ఆవేదన చెందుతూ ఉంటాడు. అది ఎంత తీవ్రంగా ఉంటే అంత పరమాత్మ యొక్క అనుభూతి, అంత పరమాత్మ యొక్క అనుగ్రహము, అంత ఏకత్వ స్థితి. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం వల్లే ఏకం అయితే అప్పుడు ద్వైతము లేదు. అప్పటి వరకు ద్వైతంలోనే ఉన్నాం. ధ్యానం చేసేటప్పుడు కూడా మనం ద్వైతంలోనే ఉన్నాం. ఎందుకంటే చేస్తున్నవాడు ఉన్నాడు అంటే ధ్యాని ఉన్నాడు, ధ్యేయం ఉంది అక్కడ ఇంకొకటి, మధ్యలో ధ్యానం జరుగుతుంది. మరి ధ్యాని ఉన్నాడు, ధ్యేయము ఉంది అంటే రెండున్నాయి కదా, మధ్యలో కర్మ ఉంది కదా, అప్పుడు అది అద్వైతం అవుతుంది కదా. మరి ఎప్పుడు అద్వైతం? రెండు లేని స్థితి, ధ్యాని లేని స్థితి. ధ్యాని ధ్యేయంగా మారిపోతే అప్పుడు అద్వైతం. అప్పటి వరకు మనము ద్వైతములోనే ఉన్నాం. కానీ ఎంత ద్వైతంలో ఉన్నా భావాన్ని ఎంత శుద్ధి చేసుకుంటూ ఉంటామో అంతంత భావరహిత స్థితి వస్తుంది. ముందు భావం ఉండాలి, ఆ భావం పవిత్రమైపోతూ ఉండాలి, ఇంకా శుద్ధమైపోతూ ఉండాలి, ఇంకా పవిత్రమైపోతూ ఇంకా దగ్గరైపోతూ ఉండాలి. భగవంతుడు ఇంకా ఇంకా సన్నిధానం. అక్కడ ఏవి అడ్డులు లేవు, తెరలు లేవు. ఇంత దగ్గరగా అత్తుకోకూడదేమో అనేటువంటి అడ్డుకోడలు లేవు, ఘోషాలు లేవు. అక్కడ ఏవి కూడా మన మధ్య, అక్కడ దేవుడు జీవుడు రెండే రెండు, ఇంకా మూడోవాడు లేడు అక్కడ. కనుక ఈ భావన చేయకూడదేమో, ఈ రకంగా అనుకోకూడదేమో, ఇది చెప్పకూడదు అనేది ఏమీ లేదు అక్కడ. ఇది బయటికి ఉండే విషయం కాదు, అంతరములో పరమాత్మకు అర్పణయ్యే విషయం. కనుక మనస్సు ఇలాగ తహతహలాడిపోతూ ఆతృత పడుతూ ఆ మనసే జీవుడు కనుక అలా పరమాత్మకు ఒక ఆవేదన చెందుతూ దొరికినట్లే దొరకకుండా అయిపోతున్నావు అనేటువంటి ఆ భావనలో అంత ఎంత నీకు ఆ మధుర భావన ఉంటుందో అంత పరమాత్మకు దగ్గరైపోతూ ఉంటాం. కనుకనే ఇక్కడ
నన్నే గతిగా నన్నే పతిగా తలించి యోగానుష్ఠానం దొరకవలను. ఈ విధంగా ఇక్కడ మనకి యోగాభ్యాసాన్ని వివరించారు. అంటే దేహము నిలబెట్టుకోవాల్సినటువంటి విధానమును ప్రారంభించి దృష్టిని ఎక్కడ పెట్టాలో చెప్పారు. అంటే దృష్టి అక్కడ నాసికాగ్రమునందు నిలవాలి, అక్కడే శక్తి జాగృతమవ్వాలి. అటు పిమ్మట మనసు కూడా అక్కడే లయమవుతూ ఉండాలి, మనసు కూడా అక్కడే పరమాత్మ కొరకు ఆవేదన చెందుతూ ఉండాలి. ఈ విధముగా ఆ దృష్టి, శ్వాసగతమైనటువంటి శక్తి, అదే విధముగా భావనతో కూడిన మనస్సు మూడు కూడా ఏకమైతే అదే త్రిపుటి. మూడు ఏకమైతే అదే అనంతమైనటువంటి ఏకమైనటువంటి ఆనంద స్వరూపమైన పరమాత్మ అనుభూతి. కనుక యోగము అంటే, ధ్యానము అంటే ఈ విధంగా ఉండాలి అని పరమాత్మ ఎంతో విశదంగా మనకి వివరించి చెప్పారు. కనుక ఆ విధంగా మనం అనుష్ఠానం చేయటానికి ప్రయత్నం చేయాలి. కానీ ఈ ప్రయత్నములో సద్గురువుల యొక్క తోడ్పాటు మనకు అవసరము. కనుక ఈ విధంగా గ్రంథాల్లో చదివి దాన్ని ఆచరించడం కంటే కూడా అనుభవజ్ఞులైనటువంటి గురువుల్ని ఆశ్రయించి వారి ద్వారా మనము ఆ అభ్యాసాన్ని పొంది, అదేవిధంగా మనము ఇటువంటి గ్రంథాల ద్వారా మన యొక్క భావాన్ని ఇంకా ఇంకా ఉద్ధృతి చేసుకుని పవిత్రం చేసుకుంటూ అభ్యాసం చేస్తూ తత్ఫలితముగా పరమాత్మని ఆ యొక్క అనుభవాన్ని అందుకునేటువంటి ప్రయత్నం చేయాలి అని చెప్పి ఇక్కడ మనము తెలుసుకోగలిగి ఉండాలి. మరి ఇటువంటి ఈ యొక్క పరమ నిర్వాణమైనటువంటి యొక్క ఆనంద ప్రాప్తి అయినటువంటి పరమాత్మ యొక్క అనుభవము ఎలా మనము తేలిగ్గా పొందగలుగుతామో కూడా భగవాన్ వివరిస్తూ, యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. ఈ విధమైనటువంటి కట్టుబాట్లతో యోగమును చేయవాడు నా నిశ్చలమైనటువంటి, నా నిలయమైనటువంటి పరమ నిర్వాణమును సుఖముగా ప్రాప్తించుకోగలుగుతాడు. దేనికైనా ఒక పద్ధతి ఉండాలి. పద్ధతి లేకుండా, విధము తెలియకుండా, విధానము తెలియకుండా అభ్యాసం చేసినట్లయితే మరి వికటిస్తూ ఉంటాయి అవి. ఒక్కొక్కసారి ఫలము కూడా మనకు అందకుండా అయిపోతుంది. అందుకే ఏ పద్ధతి అయినా సరే మరి అనుభవజ్ఞులైనటువంటి వారి ద్వారా మనము తెలుసుకుని వారి యొక్క సాంగత్యములోనే అనుష్ఠానాన్ని అభ్యాసం చేస్తూ ఉండాలి. అంతే తప్ప ఎవరికి తోచినట్లుగా వాళ్ళు చేసుకుంటూ పోతే మరి దాని ఫలమును మనం అందుకోలేకపోతాం. ఒక్కొక్కసారి వికటిస్తాయి కూడా. ఇటువంటి ధ్యానాభ్యాసాన్ని మాత్రం అటువంటి మహనీయుల ద్వారానే మనం అభ్యాసాన్ని పొందుతూ ఉండాలి. అయితే ఈ కట్టుబాట్లన్నీ కలిగి యోగాభ్యాసం చేస్తేనే ఆ యొక్క పరమ నిర్వాణం అనేటువంటి సుఖమును చాలా సులభంగా అందుకోగలుగుతాడు. ఈ కట్టుబాట్లు లేకుండా విచ్చలవిడిగా చేసే ధ్యానాభ్యాసం వల్ల ఎన్నటికీ కూడా పరమాత్మ యొక్క అనుభూతి చేయకూడదు. దీన్ని బట్టి గుర్తించాలి. మనం ఎంత కాలం నుంచి అభ్యాసం చేస్తున్నప్పటికీ కూడా, ధ్యానము చేస్తున్నాం కానీ మాకు ఏ అనుభూతి కలగడం లేదని చెప్పువారే ఈరోజు కోకొల్లలు. సంవత్సరాలు తరబడి చేస్తూ ఉంటాం కానీ అనుభూతి మాత్రం లేదండి అంటే ఎక్కడో దోషం ఉందని గుర్తించాలి. ఎక్కడో చేసే విధానములోనో, నీ మనసుని ఉంచుకునే విధానములోనో, నీ దృష్టిని నిలిపే విధానములోనో, నీ జీవన విధానములోనో ఎక్కడో ఏదో లోటు ఉంది, తప్పిదం ఉంది. మరి దాన్ని ఏం చేయాలి అంటే సవరణ చేసుకుంటూ ఉండాలి. అనుభవమైనటువంటి మహనీయులు మనకి ఎప్పుడైనా లభ్యమైతే తప్పకుండా మనము దాన్ని విడిచిపెట్టకూడదు. ఆ క్షణాన్ని చాలా మధురమైన సమయంగా గుర్తించాలి, అమృతమయమైన సమయంగా గుర్తించి మనం తరింప చేసుకోవడానికి వారిని మనం ఏదో విధంగా ప్రాధేయపడినా సరే ఆ మార్గాన్ని కొరకు అన్వేషణ చేస్తూ ఉండాలి. కనుక అటువంటి పరమ నిర్వాణమును సుఖముగా అంటే తేలికగా, అంటే ఇంత కష్టపడినా మనకు అందదు. ఎప్పుడో విధానం సరిగా లేనప్పుడు చాలా కష్టమై చూస్తూ ఉన్నాం ఈరోజు లోకములో. ఆరంభ సూరత్వంగా కొంతమంది ప్రారంభించేస్తూ ఉంటారు ధ్యానాన్ని, ఏదో చేసేస్తూ ఉంటారు. కానీ కొన్ని రోజులకే వాళ్ళు మొత్తం విడిచిపెట్టేసి అసలు ధ్యానం అంటేనే భయపడే పరిస్థితికి వచ్చేస్తున్నారు ఈరోజు. దాన్ని పూర్తిగా విడిచిపెట్టేస్తూ అసలు ధ్యానం పేరు చెబితేనే భయపడిపోతూ ఉంటారు. బయట ఎన్నైనా చేయగలుగుతాం కానీ ధ్యానం చేయటానికి మనసు ఇచ్చగొనదు.
అది ఇష్టపడదు. ఇంకా ఏదో ఏదో చేయాలని అనుకుంటాం, కానీ మరి ఎందుకు నువ్వు లోపలికి రాలేకపోతున్నావు అంటే, నేను ఇంతకాలం నుంచి చేశాను కానీ నా వల్ల కావడం లేదు, చేయలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, నిద్ర వచ్చేస్తుంది, ఇవన్నీ కారణాలు చెప్తాం. ఇవన్నీ నిజమేనా అంటే నిజమే. ఎందువల్ల అంటే విధానము లేకుండా, తెలియకుండా, చేయవలసిన రీతిలో కాకుండా విచ్చలవిడిగా మనము అభ్యాసం చేసినట్లయితే అనుభూతి కూడా ఏమీ రాదు. పరమాత్మ యొక్క శక్తి కూడా ఏమాత్రం మనలో ఆ యొక్క చైతన్యం అర్థం కాదు. కనుక ధ్యానం పట్ల ఒక విధమైనటువంటి ఉపేక్షాభావం వచ్చేస్తుంది. కానీ ఎప్పటికొకప్పటికి అందరము కూడా దాన్ని అందుకోవలసిన వాళ్ళమే. కనుక మనలో అలాంటి ఉపేక్షాభావం పెరుగుతుందంటే వెంటనే మేలుకోవాలి. మేలుకొని తప్పిదం ఎక్కడ జరుగుతుందా అని గుర్తించాలి. దాన్ని సవరణ చేసుకుంటూ ఉండాలి. తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి విధానాన్ని కనుక్కుంటూ దాన్ని సవరించుకుంటూ ఉండాలి. అప్పుడు మళ్ళీ మనకి మంచి స్థితి ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాని దాన్ని విడిచిపెడితే మనం మళ్ళీ వెనకడుగు వేసిన వాళ్ళమే అవుతాం. ఎప్పుడూ కూడా నడక అనేది నడుస్తూనే ఉండాలి. ఒకవేళ నడవలేకపోతే ఆగిపోవాలే తప్ప వెనకడుగు మాత్రం వేయకూడదు. వెనకడుగు వేశావు అంటే మళ్ళీ ముందడుగు వేయటానికి చాలా చాలా సమయం, ఒక్కొక్కసారి జన్మలే సమయం తీసుకోవచ్చు. అందుకే సాధనలో కూడా మనం కొంతవరకు ప్రయాణం చేస్తామనుకోండి, మధ్యలో మనకి ఒకవేళ సాధ్యము కానట్లయితే కనీసం చేస్తున్న చోటైనా నిలవాలి, అదైనా చేస్తూ ఉండాలి. అంతేగాని దాన్ని విడిచిపెట్టి వెనక్కి వచ్చేసామనుకోండి, వదిలేసామనుకోండి, మళ్ళీ దాన్ని పట్టుకోలేం, చాలా వెనకబడిపోతాం. మరి ఈ ధ్యాన పద్ధతిని మనకి భగవాన్ ఇంత సవిస్తరంగా తెలియజేశారు. కానీ మనకి ఇంకా అనుభూతికి రావడం లేదు అంటే దాన్ని సక్రమంగా మనం చేయడం లేదని గుర్తించి దాన్ని సవరణ చేసుకుని మహనీయుల సాంగత్యములో తిరిగి మళ్ళీ దాన్ని పునరుద్ధరించుకుంటూ దాన్ని అభ్యాసం చేసినట్లయితే అప్పుడు మనకి పరమ నిర్వాణం అనే సుఖము అన్నారు. ఇక్కడ నిర్వాణం అనేది అన్ని ఆనందాలకి, సుఖముల్లోకెల్లా సుఖమేది, అన్ని సుఖాలకి కూడా అదే సుఖము. చెప్పాలంటే ఒక్కసారి ఈ ధ్యానానుభవాన్ని అందుకోగలిగితే, ఆనందాన్ని అందుకున్న వాడికి నువ్వు మరల ఎవ్వరి ప్రోత్సాహం నీకు అవసరం లేదు. నీ అంతట నువ్వే దానికి ఉద్యుక్తుడు అవుతూ ఉంటావు. ఎప్పుడూ నీకు ఆనందం అందుతూ ఉంటే, మరి ఎప్పుడు దాని నుంచి తిరోగమనం అయిపోతూ ఉంటావంటే ఆనందాన్ని అందుకోలేనప్పుడు, ఆ సుఖాన్ని నువ్వు పడేలేనప్పుడు. అందుకే ఆ సుఖాన్ని మనం అందట్లేదంటే తప్పిదం ఉందని గుర్తించుకోవాలి. కానీ ఆ సుఖం దొరికితే కనుక అది నిన్ను మళ్ళీ మళ్ళీ ముందుకే తీసుకెళ్తుంది, ఎప్పటికీ మరవనీదు నిన్ను. అటువంటి నిర్వాణ సుఖాన్ని చాలా సునాయాసంగానే అందుకోగలుగుతావు, కష్టంగా కూడా కాదు. నువ్వు ఇవ్వవలసింది ఇచ్చేస్తే రావలసింది అదే వచ్చేస్తుంది. నువ్వు ఉండవలసిన విధంగా ఉంటే నీకు లభ్యమవలసింది అదే లభ్యమవుతుంది. కనుక ధ్యానములో మనం ఏమి ఇవ్వాలో అది ఇచ్చేయాలి. అంటే మనస్సుని అర్పించాలి, మనస్సుని ప్రేమ భావంతో నింపేయాలి పరమాత్మ యందు. అలాంటి భావంతో మనస్సుని ఉంచాలి. దృష్టిని ఎటువైపు పోనీయకుండా భగవంతుని యందే నిలిపాలి. కనుక ఏ చోటు పెట్టాలో ఆ చోటు నిలిపి ఉంచాలి. ఆ శక్తిని శ్వాస రూపంగా అలా జాగృతం చేస్తూ ఉండాలి. అప్పుడు నీకు ఏమ అనుభూతికి రావాలో అది చాలా సునాయాసంగానే వరిస్తుంది. కనుకనే ఇక్కడ అది చాలా సుఖంగానే నీకు ప్రాప్తిస్తుంది అని చెప్పారు. అలా చెబుతూ ఇంకా ఎలా ఉండాలి, మనము ఆ యొక్క ధ్యానాభ్యాసం చేస్తున్నవాడు ఎలా ఉండాలో కూడా మనకు చెప్తారు. చూడండి, ఉండవలసిన రీతిగా ఉంటే రావలసింది అదే వస్తుంది అన్నాం కదా. అంటే అనుకూలంగా మనం తయారైపోతే, దానికి అనుకూలంగా ఆ అనుభవాన్ని పొందడానికి ఎలా ఉండాలో అలా అనుకూలంగా మనం మారిపోతే దాని కొరకు నువ్వు పరుగులు పెట్టాక నిన్నే వరిస్తుందట ఆనందం అనేది. ఆనందం కోసం నువ్వు పరుగులు పెట్టడం కాదు, ఆనందమే నిన్ను వరిస్తుంది. ఆ పరమానంద అనుభూతియే నిన్ను వరిస్తుంది అన్నారు. కనుక ఎప్పుడూ కూడా సంసిద్ధత, దానికి తయారవ్వడం చాలా ముఖ్యం. ఆ అనువుగా అది పొందడానికి అనువుగా మనం మారిపోవడం అనేది చాలా ముఖ్యం. ఇక్కడ మనం చేస్తున్న పొరపాటు అది. ఎప్పుడూ కూడా మనము అనువుగా మారడానికి బదులు ఎప్పుడూ కూడా ఏమి రావాలో దాని ముందే నిర్దేశించి దాన్ని కోరుకుంటాం తప్ప మనము దాన్ని పొందడానికి ఎలా ఉండాలో అలా ఉండడం మాత్రం అభ్యాసం చెయ్యం. కానీ ఇది గుర్తించుకుని మనం ఏమి చెయ్యాలో అది ఎప్పుడూ కూడా అలానే ఆ విధంగానే ఉంటూ ఉంటే రావలసిన దానికోసం నువ్వు ఎదురు చూడక్కర్లేదు. అది రావాల్సింది ఎప్పుడు రావాలో ఎలా రావాలో
శక్తి వస్తుంది, అది వరిస్తుంది అని చెప్పారు భగవానుడు ఇక్కడ. అయితే మరి ధ్యానాభ్యాసం చేస్తున్నటువంటి వాడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్పారు. ఆహార విహారాల్లో కూడా ఎలా ఉండాలో మనకి భగవానుడు తెలియచేస్తూ, నాత్యస్నతస్తు యోగోస్తి నచైకాంత మనస్నతః నచాతి స్వప్నశీలస్య జాగృతో నైవ చార్జున.